నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రోషయ్య, ఎస్ఐ స్వరూప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ రోషయ్య మాట్లాడుతూ, పట్టణంలో సింగిల్ నెంబర్ మట్కా ఆడుతూ ఎన్నో కుటుంబాలు వేదన పడుతున్నాయని, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణంలోని పాలకేంద్రం వద్ద సింగిల్ నెంబర్ ఆడుతూ ఉన్న 6 జూదగాళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 12,000 నగదు, 5 సెల్ ఫోన్ల స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అనంతరం వారిని న్యాయమూర్తి జిల్లా జైలుకు రిమాండ్ విధించారు. వెంకటగిరి పట్టణంలో మరియు సర్కిల్ పరిధిలో కోడి పందాలు, పేకాట, సింగిల్ నెంబర్ జీవితం ఆడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి కేసులు పెట్టి జైలుకు పంపుతామని సిఐ రోసయ్య హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ వెంకటగిరిలో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా సింగిల్ నెంబర్ ఆడుతూ ఉన్నారు. ఈ సింగిల్ నెంబర్ ఆడే వాళ్ళ మీద మనకి సుమారు వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేసాం. ఒక 16 మంది మనకి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ రావడం జరుగుతుంది. అయితే షీట్లు ఓపెన్ చేసినా కూడా వీళ్ళ పద్ధతులు మారలేదు. ఇది ఒక గ్యాంగ్, ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృత నేరాలు ఉంటుంది. ఈ విధంగా ఏర్పడి మళ్ళా కళాశాల నుంచి ఒక కొత్త వ్యక్తి, అంతేకాకుండా మనకి ఇక్కడ గతంలో మీడియా నుంచి వెళ్ళిపోయాడు అతను, వీళ్ళంతా కలిసి మళ్ళా పాత వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రోత్సహించి మేము చూసుకుంటాం, వాళ్ళు ఆడదాం ఏం కాదని చెప్పేసి ప్రేరేపించి మళ్ళా ఆట వేయటం మా దగ్గర కౌన్సిలింగ్ వస్తేనే మళ్ళీ మొదలుపెట్టారు. వీళ్ళ మీద ఎప్పటికీ మారలేదు. వీళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. నిన్న మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎస్ఐ గారు, నెక్కిల్ ఎస్ఐ గారు, బాలేపల్లి ఎస్ఐ గారు టీంలు ఏర్పడి వీళ్ళందరినీ పికప్ చేయడం జరిగింది. వీళ్ళు రోజు కూలి చేసుకున్నటువంటి అరటికాయ బండి రోడ్లు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి 150 దానికి ఒక 10 రెట్లు ఎక్కువ ఇస్తానని చెప్పడము, ఒక సట్కా మట్కా యాప్లో ప్రతిరోజు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ పడితే ఎంత అని చెప్పేసి 10 రెట్లు ఎక్కువ ఇచ్చేదని చెప్పేసి మభ్యపెట్టి ఒక 10 మంది 20 మంది వేస్తే ఎవరికో ఒకళ్ళు కూడా వస్తారో రావచ్చు తెలియదు. ఈ విధంగా ప్రతిరోజు కూలి చేసుకునే వాళ్ళు బాగా నష్టపోయి ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇట్లా మా ఇంట్లో వాళ్ళు ఆడుతున్నారని. దీని మీద కేసు కట్టడం జరిగింది. ఈ కేసు కట్టి నిఘా పెట్టి సివిల్ డ్రెస్లో మా వాళ్ళు ఎస్ఐలందరూ కూడా 3 కష్టపడి నెలతోటి వీళ్ళు ఒక 6 మందిని మేము పట్టుకోవడం జరిగింది. వీళ్ళ కన్ఫెషన్లో కాళహస్తి మా ఇక్కడ వెంకటగిరి టౌన్కి సంబంధించిన కూడా వ్యక్తి ఉన్నట్టు చెప్పడం జరిగింది. మొత్తం 8 మంది మీద మేము కేసు రిజిస్టర్ చేసాం. దీనిలో ఒక 6 మందిని అరెస్ట్ చేసాం. వీళ్ళ దగ్గర నుంచి ఒక 12,000 రూపాయలు, మరి వీళ్ళ మొబైల్స్లో మాకు దీనికి సంబంధించిన ఆధారాలు, ఎవరికైతే ఈ ఫోన్పేలో ఎవరికైతే వీళ్ళు పంపిస్తున్నారో ఆ ఫోన్పేలో ఉన్నటువంటి ఇవి తీసుకొని వీళ్ళని ఈరోజు వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ గారి ముందు, జడ్జి గారి ముందు ఆర్డర్ పెట్టడం జరిగింది. అయితే గతంలో కన్నా భిన్నంగా వీళ్ళు ఆర్గనైజ్డ్, గతంలో ఎంత చెప్పినా మారలేదు కాబట్టి మనం ప్రొఫెషనల్గా వీళ్ళ మీద సెక్షన్స్ పెట్టి వీళ్ళని జైలుకి పంపడం జరిగింది. ఈరోజు వీళ్ళని నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా వీళ్ళకి భయం లేకుండా జైలుకి పోకుండా బెయిల్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళని కూడా మేము అందరినీ కూడా పట్టుకురావడం జరుగుతుంది. వీళ్ళందరి మీద ఈ యొక్క ప్రూఫ్స్ తీసుకొని అన్యాయంగా అయితే కేసు పెట్టము. ఆడే వాళ్ళ మీదే, జెన్యున్గా ఉన్న వాళ్ళ మీదనే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా మళ్ళా కోర్టులో హాజరుపరిచి వాళ్ళు జైలుకి వెళ్ళే విధంగా మేము మా ప్రయత్నాల్లో మేము చేస్తూ ఉన్నాము. ఎవరైనా కూడా ఇక్కడ వెంకటగిరి కానీ మా యొక్క 3 మండలాల్లో ఇలాంటి సట్కా మట్కా లేదా గ్యాంబ్లింగ్, కోడి పందాలు ఎవరైనా కూడా రెగ్యులర్గా పెట్టే కేసులు కాకుండా కొంచెం
భయం ఉండేటట్టుగా ఆర్గనైజ్డ్ నేరాలు కాబట్టి ఒక సిండికేట్ అయి చేసాయి కాబట్టి ఖచ్చితంగా ఏమైనా జైలుకి పంపిస్తాం. గతంలో లాగైతే ఉండదు. ఇది మీ ద్వారా పబ్లిక్కి తెలియజేద్దామని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. పుత్తూరు సుబ్రహ్మణ్యం, ఇతని మీద 5 కేసులు ఉన్నాయి గతంలో. అదేవిధంగా రాజేంద్ర అని ఉన్నాడు, ఎడ్లపూడి రాజేంద్ర, ఇతని మీద కేసు ఉంది. తర్వాత ఈ షేక్ బాబు అని ఇతని మీద 6 కేసులు ఉన్నాయి గతంలో. దక్షిణాది సుబ్రహ్మణ్యం అని ఇతని మీద కూడా 3 కేసులు ఉన్నాయి. హరినాయుడు అని ఇతని మీద అంబులెన్స్, అతని మీద కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. ప్లస్ వీళ్ళందరూ సహకరిస్తుంటాడు, ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు శానికల సుబ్రహ్మణ్యం, ఇతను పల్లాము, ఇతను కూడా వీళ్ళతోటి కలిసి చేస్తున్నాడు. ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనకి కాళహస్తి నుంచి ఒకళ్ళు, ఇంకా వెంకటగిరి టౌన్లో ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా మేము త్వరలో పట్టుకుంటాం. పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టులో పంపించేస్తాం. వీళ్ళు మాకు కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. మాకైతే పేర్స్ తెలియదు. సో కన్ఫెషన్లో 12 రోజులు మమ్మల్ని తీసుకొచ్చి వీళ్ళ ప్రోద్బలంతో మేము మానేసిన తర్వాత అని చెప్పడం జరిగితే వాళ్ళ కన్ఫెషన్ మేరకు చేసాము. అది ఎవరనేది సాజిద్ అనే పేరు చెప్పారు వాళ్ళు. అది చూసి ఎవరు మాది ఎవరు ఏంటంటే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో 47 మంది లబ్ధిదారులకు 23,99,123 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. వెంకటగిరి పట్టణంతో పాటు 6 మండలాలకు చెందిన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చెక్కులు అందజేశారు. కష్టకాలంలో పేదలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ప్రభుత్వ పాఠశాలలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. కలవాయి మండలం 13 మంది 5,93,000. అదేవిధంగా రాపూరు ముగ్గురు 88,198. సైదాపురం మండలం 2 82,275. 2,82,275. బాలాయపల్లి 2,51,953. డక్కీలి 7 మంది 3,09,281. వెంకటగిరి 6,40,774. వెంకటగిరి రోడ్లు 2,33,000. మొత్తం కలిపి 23 లక్షల చిల్లర. 19 నుంచి 24 వరకు కూడా పేదవాళ్ళు మొహం చూసుకుంటాడు దాకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పి మోసం చేసి ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని ప్రస్తుతం వచ్చాడు. ఈరోజు ఏ బ్యాంకులో చూసినా అప్పు చేసిపోయాడు. ఎక్కడ కూడా రోడ్ అభివృద్ధి చేసే కార్యక్రమాలు లేదు. అదేమంటే బటన్ నొక్కాను అన్నాడు. ఈరోజు ఆ రోజు ఆ బటన్ నొక్కేది కూడా ఏ 10వ తారీఖు 15వ తారీఖు ఎప్పుడో నొక్కేవాడు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1వ తారీఖు సెలవు వస్తుంటే 1వ తారీఖు సెలవు వస్తుందంటే ముందు రోజే బటన్ నొక్కే కార్యక్రమం చేస్తున్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఆ ప్రభుత్వంలో అలాంటివి లేవు. ఇన్ని కష్టాలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా 1వ తారీఖు ఖచ్చితంగా 7 గంటలకి వాళ్ళ ఇంటికి చేరే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వెంకటగిరి నియోజకవర్గంలో 670 మంది 6 కోట్ల లక్షలు ఇప్పించారు. ముఖ్యమంత్రి సహాయం నుంచి 6,70,00,000 670 మందికి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, అలాంటి పార్టీలు
దగ్గరకు వస్తే దగ్గర కూడా రానియదు దయచేసి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు పోతుంది, బిడ్డల భవిష్యత్తు పోతుంది, అభివృద్ధి ఉండదు. ఈరోజు మన ముఖ్యమంత్రి ఆయన అనుభవజ్ఞుడు. గతంలో హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చేశాడో ఈరోజు ఒక సింగపూర్ లాగా అయింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండం ఉంటుంది. రాబోయేటువంటి 2047కి మనం కూడా హైదరాబాద్ కన్నా కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. దూరదృష్టితో పనిచేస్తాడు మన ముఖ్యమంత్రి. అందుకని మన ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా కలిసి అభివృద్ధి, సంక్షేమం అనే దానికోసమే పనిచేస్తూ ఉంటారు. ఈరోజు మీ పిల్లలు స్కూల్లో చదువుకున్నారంటే ఆ తల్లి మీద ఆధారపడకుండా, కుటుంబం మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు వేసుకునే సాక్స్ కానీ, షూ కానీ, వాళ్ళు తినేటువంటి భోజనం కూడా ఆ తల్లిదండ్రులు కూడా పెట్టేటువంటి భోజనం. ప్రతిరోజు పాలు కానీ, గుడ్డు కానీ, మంచి భోజనం వాళ్ళకి మెనూ ప్రకారం ఈరోజు ఆహారం పెడుతూ, ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి కానీ, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆలోచన ఆ విధంగా ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా మీరు గతంలో చూస్తే ఇలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. మీ బిడ్డలు తినే బియ్యం కూడా సన్న బియ్యము, గుడ్డు, పాలు, మళ్ళా చిక్కీలు, స్నాక్స్ కూడా ఇస్తారు సాయంత్రం. మీ బిడ్డలను అడిగి తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంకా మాయలో పడద్దు. ఈ రాష్ట్రం బాగుండాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మీరు మాయలో పడద్దని చెప్పమని తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ విధంగా ఇది నిరంతరం ప్రక్రియ. ఎవరైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి బిల్లులు తెచ్చిస్తారో పెడుతూ ఉంటాం, తెచ్చి విధంగా ఇస్తానే ఉంటాం. ఇంకా కూడా చాలా ఉన్నాయి, ఇవ్వాల్సి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గత ప్రభుత్వం లేవు. జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.